అందరూ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగానే ఉన్నారు అనుకుంటున్నా. ఒకసారి మా పొలంలో టమాటా చెట్లు ఎట్లున్నాయో చూపిస్తా, చూడండి ఒక్కసారి. ఇదిగోనా, ఇది దోమ పడినప్పుడు ఇక్కడ దోమ కూర్చోయింది, కనబడుతుందేమో. ఈ దోమ పడినప్పుడు మీరు మందు స్ప్రే చేసుకోవాలన్నా, మందు స్ప్రే చేసుకోవాలా. ఎందుకంటే లేదంటే గిన ఈ దోమకి ఇట్లా బొక్కలు పడి చెట్టు ఇది అవుతుంది. ముదురు వచ్చిందన్న, కొంచెం ముదురు వచ్చింది. అంటే ఎలా ఉందో ఒకసారి చెప్పండి. డ్రిప్ ఎప్పుడైనా కానీ కొంచెం బోధులు లేపుకుంటే చాలా మంచిదన్న. బోధులు లేపుకుంటే అక్కడ అటు సైడ్ ఇటు సైడ్ ఇది ఇక్కడ ఉంది. ఈ బోధులు ఉన్నప్పుడు ఈ బోధులు లేపుకుంటే ఇట్లా సెంటర్లో సార్లు టమాటా చెట్లు ఈ పక్క పడితే బాగుంటుంది. ఇక చూడండి ఒకసారి చూపిస్తాను మా తోటలో టమాటా చెట్లు. ఇది కూడా పర్లేదు, ఈసారి బాగానే ఉన్నాయి, కంట్రోల్ బాగానే అవుతుంది. మీరు చూసుకున్నట్లయితే ఇది గమనిస్తూనే ఉంటారు. ఈ ముదురుకి చాలా వరకు మందులతోనే కంట్రోల్ చేసుకోవాలన్నా. ముదురు మందు అని వస్తుంది, రెడ్ కలర్ డబ్బా వస్తుంది, అది స్ప్రే చేసుకోవాలా. ఓకేనా, ఇది చూపిస్తాను నెక్స్ట్. టమాటా చెట్లకు వచ్చేటివి చాలా వస్తాయన్న, మచ్చ రోగం కానీ ఏమైనా రోగం కానీ. ఒకసారి చూడండి ఈ వీడియో, మీకు నాకు తెలిసినంత వరకు నేను చెప్తా ఉన్నా. ముందుకు పోతే టమోటా, ఇక్కడ నుంచి అక్కడ వరకు టమాటా పెట్టినామన్నా. అక్కడ పోతే అక్కడ బీరకాయ ఉంది, బీరకాయ చూపిస్తా చూడండి ఒకసారి. ఇది మిరపన్న. మిరప గురించి మనకు అంత అవగాహన లేదు. ఇదంతా ముదురు వచ్చి ఇదైపోయిందన్న. ఎరువేసి ఇప్పుడు ఒక చెట్టు కాపు తెప్పించుకోవాలా. లేదు, బీరకాయ విషయానికి వస్తే ఇది నేత బీరకాయ అన్న, చూసే ఉంటారు నేత బీరకాయ అనేది. ఇక చూపిస్తా చూడండి ఒక్కసారి. చాలా వరకు అత్యధిక పంటలో ఇది 6 నెలలు 7 నెలల వరకు ఉంటుంది. ఈ పంట 6 నెలలు 7 నెలల వరకు పంట ఉంటుంది. ఈ పంట ఎటువంటి రోగంకైనా ఈ ముదురు వచ్చింది కదన్న, ఇది చూడండి ఒకసారి. ఇట్లా రోగంకి ఇది దోమాడి పడిండేది. ఇది ఈ ముదురు అనేది దోమాడింది. దోమ ఆడినప్పుడే ఇది పడింది. చూడండి, చెట్లకి ఎప్పుడైనా కానీ బీరకాయ చెట్లకు వచ్చేసి కట్టలు కట్టుకోవాలన్న. మనం కట్టలు కట్టుకుంటే చెట్టు బాగా పడుతుంది. ఒకసారి బీరకాయ ఎక్కడ కాసిందేమో చూపిస్తాను, ఒక్కసారి వెయిట్ చేయండి. ఇదిగోన్నా, ఇక్కడ కనబడతా ఉందా నీకు? అది దోమకి అదంతకి వేసిండేదన్నా. ఇది దోమకు మాత్రమే వేసినారు. అది దోమలు కనబడతా ఉంటాయి, లోపల డబ్బాలో ఉన్నాయి, చూడండి ఒకసారి. దోమకి వేసినారు. ఒకసారి మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ బీరకాయ అనేది కాసింది. ఇప్పుడు ఇది ఇంత ఉన్నప్పుడే కోసేయాలన్న. ఇది ఇంత ఉన్నప్పుడే కోసేయాల. ఇంత ఉన్నప్పుడు కోసేస్తే ఏమీ రోగం పడుకోకుండా వచ్చిన బీరకాయ ఇది. మందులు తక్కువ అన్న, దీనికి ఏమీ మందు ఉండదు. ఒకటి పురుగు మందు కొట్టుకోవాలి అంతవరకే, ఇంకేమీ మందు లేదన్న. దీనికి కాపు మందు కానీ ఏమీ మందు కానీ అది అప్పుడప్పుడు స్ప్రే చేసుకుంటే చాలు. మనకి దిగుబడి అనేది చాలా వరకు బాగానే వస్తుంది, కాపు మందు అది కొట్టుకుంటే. దీనికి అప్పుడే 3 నెలలు 4 నెలలు అవుతుంది పెట్టి. దీన్ని 3 నెలల పైగా అవుతుంది. ఒకసారి చూడండి. ఆర్గానిక్ కానీ ఎటువంటి కానీ ఈ ఛానల్లో దొరుకుతుంది. హైప్ లేపితే సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు తెలిసినంత వరకు నేను చెప్తా. ఇదిగోనా, చాలా వరకు రోగం పడింది దీనికి. ఇక్కడ చూసుకున్నట్టయితే కాకరకాయ అన్న. దీనికి ఆర్గానిక్ ఏమీ మందులు ఏమీ కొట్టలే. దీనికి ఎంత బాగా వచ్చిందో చూడండి ఒకసారి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇది చూస్తున్నట్టయితే అర్థమవుతుంది అనుకుంటా. చాలా వరకు
పర్ఫెక్ట్గా వచ్చిందన్న ఇది. అదేమంటారు కదన్న, మందులు కొట్టుకోకుందే బాగా వస్తుంది, మందులు కొట్టింది ఏమీ బాగా రాదు అని చెప్పి. ఇది చూడండి చిక్కుడుకాయ, అసలు మందు కొట్టలే, ఏం కొట్టలే, ఎంత బాగా వచ్చింది చూడన్న. ఇవన్న ఇక్కడికి వస్తే ఈడ బీరకాయ ఇక్కడ కూడా బాగానే ఉంది. ఇది చాలా వరకు చాలా పూతుందన్న. కాపు ముందు మొన్ననే కొట్టిన, అప్పుడప్పుడు స్ప్రే చేసుకోవాలనుకున్నా అన్నా కదా, అప్పుడప్పుడు స్ప్రే చేసుకుంటే చాలు. కాపు ముందు అనేది ఆటోమేటిక్గా కొట్టుకుంటే మనకి కాపు అనేది దిగుబడి చాలా వస్తుంది. కట్టలు పుంచుకుంటే చాలా వరకు బాగానే ఉంటుంది అన్న. ఇదిగో అప్పుడప్పుడు స్ప్రే చేసుకున్నా కూడా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందంటే ఇది చూడండి ఒకసారి, బీరకాయ చాలా వరకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ ముదురు రాకూడదు అన్న, చెట్టుకు వచ్చి ఈ ముదురు రాకూడదు. ఈ ముదురు వచ్చిందంటే చెట్టు కోలుకోవడం చాలా కష్టము. ఇట్లా ఆక వెనకాల దోమ కూర్చొని మచ్చలు పడి చాలా ఇబ్బంది పడుతుంది. ఈ ముదురు వచ్చిందంటే చెట్టు ఎక్కి రాదు. దీనికి అప్పటిదప్పుడునే చూసుకొని మనం మందులు కొట్టుకోవాలా. మేము వేరే పనిలో పడి అక్కడెక్కడ తిరుక్కుంటూ ఈ మందులు సరిగ్గా కొట్టుకోలేదు, లేదంటే దిగుబడి బాగానే వచ్చేది. అంత దిగుబడి అయితే రాలేదు. మీరు చూసుకున్నట్టయితే బీరకాయలు బాగానే ఉన్నాయి, పర్లేదన్న. బీరకాయకి ఏం డ్యామేజ్ కావడం లేదు, కానీ చెట్టుకి కొంచెము ఈ ముదురు వచ్చి ఇట్లా ఆకు ఎండిపోతుంది అన్న, ఇట్లా ఆకు ఎండిపోతుంది. ఇది ఎంత ముదురు వల్లే చూడన్న, కనబడుతూ ఉంది మీకు. ఇదంతా ముదురు వల్లే చాలా వరకు ఈ బాక్సులు పెట్టినా కూడా కంట్రోల్ కాలేదు. మనం అనుకుంటే మనం రైతులతో మామూలుగా ఉండదు. అట్లా ముదురు పడి కాయ కూడా చాలా వరకు దెబ్బతింటుంది, ఇట్లా దెబ్బతింటుంది. ఈ కాయ పోయినట్టేనా, ఈ కాయ పోయినట్టే చూపిస్తాను. ఇదిగోండి కనబడుతూ ఉంది మీకు, ఈ కాయ పోయినట్టే, ఇది కాయ వెళ్ళిపోయినట్టు. మేము ఒక ఎకరం పొలంలో ఎన్ని రకాలైతే పెట్టుకున్నాము చూడండి. ఇక్కడ నుండి చూసుకున్నట్టయితే అక్కడ దాకా బాగుందన్న. పొలంతో కూడా సరదాగా మనం మాట్లాడుకుంటూ చేసుకోవచ్చు అన్న. ఇట్లా పంటలు చాలా ఈజీగా చేసుకోవచ్చు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నాకు కొంచెం మీ అంత సపోర్ట్ చేయండి. ఇంకా ఫార్మింగ్ వీడియోస్ నాకు అంతగా తీయడానికి ఇంకో సపోర్ట్ లేదు, కనీసం మీరు సపోర్ట్ చేస్తే త్వరగా ఏదో కొంచెం గ్రోతింగ్ అయితే చాలన్న. మాకు సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి అన్న, కొంచెం వాచింగ్ అన్న పెంచండి. ఓకే అన్న, బాయ్ మరి.